హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. టుడే ఇంకో కామెంట్ వచ్చేసి, ఓపెన్ ఇంటర్ వాళ్ళు నీట్ ఎగ్జామ్ రాయొచ్చా మేడం అనేసి కామెంట్ సెక్షన్లో మధుమతి అనే అమ్మాయి కామెంట్ చేసింది. మీ కామెంట్కి నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, వీడియో చూసిన బట్టి షేర్ చేయండి, ఒక చిన్న లైక్ చేయండి. ఓపెన్ స్కూల్ స్టూడెంట్స్ ఇంక్లూడ్ NIOS, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ స్టూడెంట్స్ గివ్ ద నీట్ ఎగ్జామ్ రాయొచ్చు అనేసి ఎస్ వీ ఎలిజిబుల్ అనమాట. యాజ్ ఫర్ ద న్యూ ఢిల్లీ హైకోర్టు ఏం చేసిందంటే, ఎరెక్టెడ్ ఇన్ 2018లోనే ఓపెన్ స్కూల్ స్టూడెంట్స్ అండ్ NIOS స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ టు ద అపియర్ ఫర్ ద నీట్ ఎగ్జామ్. 2018లోనే హైకోర్టు అనేది మనకు డిక్లేర్ చేసిందనమాట. ఓపెన్ స్కూల్ స్టూడెంట్స్ వీళ్ళు బోత్ ఆర్ NIOS వాళ్ళు ఎలిజిబుల్ అనేసి. ఓపెన్ స్కూల్ ఆల్ అప్లికెంట్ మస్ట్ హ్యావ్ ఇంగ్లీష్ యాజ్ ఏ కంపల్సరీ సబ్జెక్ట్ ఇన్ ద క్లాస్ 12th టు బికమ్ ఎలిజిబుల్ ఫర్ నీట్ 2025. 2025లో కంపల్సరీ ఇంగ్లీష్ కంపల్సరీ సబ్జెక్టు ఎలిజిబుల్ ఉండాలి అనేసి. క్యాండిడేట్ హూ హ్యావ్ ద కంప్లీటెడ్ 12th స్టేట్ ఓపెన్ స్కూల్ రికగ్నైజ్డ్ బై ద NIOS ఇన్ ద అఫ్రెడెడ్ సబ్జెక్ట్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు టేక్ ద టెస్ట్. అంటే ఓపెన్ ఇంటర్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనేసి మనకు ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, NIOS స్టేట్ ఓపెన్ స్కూల్ అండ్ ప్రైవేట్ క్యాండిడేట్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ద నీట్ ఎగ్జామ్. పర్సన్స్ విత్ లోకోమోటర్ డిసేబిలిటీ ఆఫ్ లోవర్ లిమ్స్ మస్ట్ హ్యావ్ సెక్యూర్డ్ ఏ మినిమమ్ ఆఫ్, అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు 45% మార్క్స్, జనరల్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 45 మార్క్స్ అండ్ 40% మార్క్స్ ఫర్ ద SC, PSC, ST, PSC, OBC, PSC అగ్రిగేట్ ఇన్ ఫిజికల్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ వాళ్ళు 40% మార్క్స్ ఉంటే వీళ్ళు ఎలిజిబుల్. మనకి ఎంత క్లియర్గా చెప్పింది చూడ. నేషనల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, నెక్స్ట్ ఓపెన్ వాళ్ళు, ప్రైవేటు వాళ్ళు ఎలిజిబుల్ అనేసి. ఈజ్ ఓపెన్ బోర్డ్ వ్యాలిడ్ ఫర్ నీట్ అంటే ఎస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ బోర్డ్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ నీట్. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. యూ కెన్ అపియర్ ఫర్ నీట్ 2025. యూ హ్యావ్ కంప్లీట్ యువర్ క్లాస్ 12th ఫ్రమ్ NIOS with required subjects which include physics, chemistry, biology, జువాలజీ అండ్ ఇంగ్లీష్ ఉన్నవాళ్ళు ఎలిజిబుల్. ఓపెన్ స్కూల్ వాళ్ళు నీట్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అనేసి మీకు ఇంత క్లియర్గా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మధుమతి, అర్థమైతే కామెంట్ సెక్షన్లో వచ్చి కామెంట్ చేయి. నువ్వు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ రీచ్ అయింది అనుకుంటున్నా. రీచ్ అయితే కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.